నమస్తే అండి. జగన్ ఏమన్నా అధికారంలో ఉండేటప్పుడు ఉంటే ఇది వీరి అసమర్థత, వీరి నిర్వాకము, పచ్చి దగ, పచ్చి మోసం, ఈ పథకం ఎగ్గొట్టేదానికి ఇది ఒక ప్లాను అనేటటువంటి విధంగా వ్రాతలు వ్రాసుకొచ్చేటటువంటిది. అధికారంలో బాబు గారు కాబట్టి ఇది తుది జాబితాల్లో లోపాలు అనేటటువంటిది విధంగా. భారీ పథకాలు ప్రారంభించేటప్పుడు చిన్న చిన్న లోపాలు వస్తాయండి. వాటిని సరి చేసుకుని ముందుకు ఆ పథకం వెళ్తుంది. ఇది సర్వసాధారణం. అది బాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనైనా ఎవరి హయాంలోనైనా కానీ. అదే జగన్ అయితే ఇవ్వకుండా ఉండేందుకు ఇది ఉత్తుత్తిదే నాటకం అనేటటువంటి దగ్గర రాతలు. అలాగ ఉండకూడదు. ఏదైనా ఒకేలాగా స్పందన కావాలి జర్నలిజంలో. ఇప్పుడైతే తల్లికి వందనం తుది అర్హుల జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పొరపాట్లు జరిగినట్లు గుర్తించినటువంటి అధికారులు వాటిని సరిచేస్తున్నారు అని రాసినటువంటిది. నంద్యాల జిల్లాలలో పలు సచివాలయాల్లో ప్రదర్శించినటువంటి జాబితాలో పలువురు పిల్లలకు ఒక్కరే తల్లి పేరు కనిపించడంతో ఆందోళన చెందారు అధికారులు. ఫ్యాబ్లీలో సుమారు 182 మంది పిల్లలకు తల్లి కాలంలో ఇద్దరు పేర్లు నమోదు అవ్వటం కలకలం రేపింది. ఫ్యాబ్లీలో సచివాలయం 3లో ధర్మవరం మౌనికని 96 మంది ఆమెకు పిల్లలుగా తల్లిగా చూపించారు. అయితే ఫ్యాబ్లీ సచివాలయంలో ఉన్న ఫ్లోర్లో దాసరి శోభని 96 మంది పిల్లలకు తల్లిగా చూపారు. ఫ్యాబ్లీ మండలంలోనే పెదపురేళ్ళు సచివాలయంలో వల్లిపల్లి సురేఖ పేరు 27 మందికి తల్లిగా చూపినట్లు తేలింది. డోన్లో ఇది సచివాలయంలో బెస్త సుజాత అనేటటువంటి మహిళ పేరుతో 40 మంది పిల్లలకు తల్లిగా చూపారు. అధికారులు విచారించగా అసలు ఆమె డోన్లో నివసించడం లేదు అని తెల్లమైంది. అయితే సుజాతను తల్లిగా చూపినటువంటి పిల్లల వివరాలను పరిశీలిస్తే 36 మంది కర్నూలులో శ్రీలక్ష్మి పాఠశాలలో చదువుతున్నట్టు గుర్తించారు. వాళ్ళల్లో పలువురు అనర్హులు ఉన్నారు. ఫ్యాబ్లీ మండలంలో 8042 మంది పిల్లల తల్లుల పేర్లు తప్పుగా రాగా అధికారులు వాటిలో 6900 పేర్లను శనివారం రాత్రి సరిచేశారు. మిగిలిన పేర్లను కూడా సరిచేస్తున్నామని ఎంఈఓ వెంకటేశ్వర నాయక్కు చెప్పుకొచ్చారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆయా జిల్లాలలో చోటు చేసుకున్నటువంటి లోపాలను రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 117,739 మంది విద్యార్థులు వాటికి సంబంధించి వివరాలలో తప్పులు దొర్లాయని అధికారులు గుర్తించారు. అయితే వాటిలో 83,325 తప్పులు శనివారం రాత్రి సరిచేశారు. మిగిలిన వాటిని సరిచేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. గతంలో కూడా ఇలానే జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ పథకం ప్రారంభించినప్పుడు కూడా చిన్న తప్పులు దొరకడం అనేది అది సహజం. కానీ అప్పుడు పథకాన్ని అప్రతిష్ట పాలు చేసేటటువంటి విధంగా వ్రాతలు వ్రాసుకొచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మనవారేగా పథకం చక్కగా సాగుతుంది, చిన్న చిన్న లోపాలు ఉన్నాయని రాసుకొస్తున్నారు. దాన్ని కరెక్టే, చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాటిని సరిచేసి ముందుకు సాగుతుంది ఆ పథకం. మళ్ళీ ఆ పథకం ఆ పిల్లలకు అందాలి, ఆ ప్రయోజనం వారికి చేరాలి. నమస్తే.